ఎలాంటి క్లాస్ హీరో అయినా సరే బోయపాటి చేతిలో పడితే మాస్ హీరోగా టర్న్ కావాల్సిందే. పవర్ఫుల్ డైలాగ్స్, చెవులు హోరెత్తించే బీజిఎమ్స్, యాక్షన్ ఎపిసోడ్స్తో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో అఖండ 2ని తెరకెక్కిస్తున్నారు బోయపాటి శ్రీను. అఖండకు సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలైతే ఉన్నాయి. బాలకృష్ణ బోయపాటిది తిరుగులేని కాంబినేషన్ అని చెప్పాలి. వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న బాలయ్యకు సింహాతో సాలిడ్ హిట్ ఇచ్చారు బోయపాటి. లెజెండ్, అఖండ చిత్రాలతో బాలయ్యకు హ్యాట్రిక్ హిట్ కూడా అందించారు బోయపాటి. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో అఖండకు సీక్వెల్ గా అఖండ 2 తెరకెక్కుతోంది. ఇక ఈ క్రమంలోనే అఖండ 2 షూటింగ్ లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు టీం. ఇక మహాకుంభమేళతో పాటు హిమాలయాల్లోని అందమైన లొకేషన్స్ లో అఖండ 2 చిత్రీకరణ జరుపుకుంది. బాలకృష్ణ రెండో కూతురు తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా అఖండ 2 చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక దసరా కానుగ్గా ఈ ఏడాది సెప్టెంబర్ 25న అఖండ 2 రిలీజ్ కాబోతోంది. మరోవైపు అఖండ 2 బడ్జెట్, నటీనటుల రెమ్యూనరేషన్స్ ఇవే అంటూ ఫిలిం నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రాన్ని దాదాపుగా 160 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. హీరో నందమూరి బాలకృష్ణ విషయానికి వస్తే ఆయన ఏకంగా 45 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారట. వరుస హిట్స్ తో ఊపులో ఉన్న బాలయ్యకు తన పారితోషికాన్ని భారీగా పెంచేశారు. డాకు మహారాజ్ కు 28 కోట్లు తీసుకున్న ఆయన అఖండ 2 కోసం 17 కోట్ల రూపాయల పైనే పెంచేశారు. ఇక అయినప్పటికీ బాలకృష్ణ రెమ్యూనరేషన్ మిగిలిన హీరోలతో కంపేర్ చేస్తే తక్కువేనని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక అఖండ 2కి సంగీత దర్శకుడిగా ఉన్న థమన్ కు బాలయ్య బాబు కారు గిఫ్ట్ గా ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు కావలసిన డబ్బును నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట ఇచ్చినట్టుగా టాక్ నడుస్తోంది. తనకిచ్చే రెమ్యూనరేషన్ లో నుంచి కట్ చేసుకుని కొంత మొత్తంలో బాలయ్య ఈ కార్ను థమన్ కు గిఫ్ట్ గా ఇచ్చారని ఫిలిం నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు అఖండ 2 దర్శకుడు బోయపాటి శ్రీను కూడా తన పారితోషికాన్ని అమాంతం భారీగా పెంచేశారట. ఈ చిత్రం కోసం ఆయన దాదాపు 40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇక ఈ వార్తలను బట్టి హీరో బాలయ్య తర్వాత సెకండ్ టాప్ రెమ్యూనరేషన్ బోయపాటిదే అని తెలుస్తోంది. ఇది ఆయన కెరియర్ లోని అత్యధికమని విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.